రాష్ట్రంలో ప్రజల ఆస్తులు లాక్కునేందుకే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చారని మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి లోకేష్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలైతే ప్రజలకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా ఉండదని లోకేష్ హెచ్చరించారు. అంటే భూమి వివాదం ఏమవుతే మన అధికారుల దగ్గర తీర్చుకోవాలి, కోర్టుకు వెళ్లే అర్హత మనకు ఉండదంట. సో వైకాపా నాయకులు వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు, మన పైన దొంగ కేసులు పెడతారు. సరే ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా, మన పొలం నచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా పొలం నా పేరు మీద రాయండి అంటాడు. అప్పుడు అధికారి ఏం చేస్తాడు? భయపడి సంతకం పెట్టేస్తాడు. భూమి వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్లే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం. ఇంకో విచిత్రం ఏంటంటే భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారు. జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట తల్లి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటాడు తల్లి. పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా, భూమి నాది, నాకు ఇచ్చేయండి అని లాక్కుంటాడు. అందుకే చట్టం తీసుకొచ్చారు. మీరు ఆలోచించండి, భూమి కొనిన తర్వాత కానీ లేదంటే భూమి అమ్మే ముందలు కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం, దేవాలయం కానివ్వండి, చర్చి కానీ అక్కడ తీసుకెళ్లి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఒక అటాచ్మెంట్, భూమి అంటే మనది, ఒక భద్రత మనకు ఉంటుందని. అలాంటిది ఆ కాగితాలంతా ఈయన పెట్టుకుంటాడంట, కాపీలు మనకి ఇస్తాడంట. ఎంత అన్యాయమో చూడండి.